Hi friends, welcome to my channel. Everyone must know this. Please subscribe, share, like and comment. ఈరోజు టెక్ న్యూస్లోకి మనం వెళ్ళినట్లయితే మైక్రోసాఫ్ట్ మరియు డిజిటల్ ప్యాథాలజీ ప్రొవైడర్ అయిన పేజ్ క్యాన్సర్ గుర్తింపు కోసం ప్రపంచంలోని అతిపెద్ద ఇమేజ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ను రూపొందించడానికి భాగస్వామ్యాన్ని గురువారం ప్రకటించారు. పేజ్ ఒక అసమానమైన పెటాబైట్ స్కేల్ ఆర్కైవ్ ఆఫ్ క్లినికల్ డేటా నుండి బహుళ రకాల క్యాన్సర్లలో 4 మిలియన్ల వరకు డిజిటల్ చేయబడిన మైక్రోస్కోపీ స్లైడ్స్లపై మోడల్ శిక్షణ పొందుతుంది. పేజ్ మైక్రోసాఫ్ట్ యొక్క అధునాతన సూపర్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, సాంకేతికతను స్కేల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగించుకుంటుంది మరియు చివరికి అది అజూర్ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులు మరియు ప్రయోగశాలలకు దాన్ని పంపడం చేస్తుంది. పేజ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆవిష్కరణలలో ముందంజలో ఉంది మరియు మైక్రోసాఫ్ట్ యొక్క నైపుణ్యం మరియు అపారమైన గణన శక్తిని, ఏఐ సాంకేతికత మరియు డిజిటల్ ప్యాథాలజీలో పేజ్ యొక్క లోతైన నైపుణ్యంతో కలపడం ద్వారా అత్యాధికతను గణనీయంగా అభివృద్ధి చేశామని గట్టిగా విశ్వసిస్తున్నట్టు మరియు క్యాన్సర్ ఇమేజింగ్ అనే మోడల్ను అభివృద్ధి చేయడం ద్వారా ప్రతిరోజు క్యాన్సర్ బారిన పడుతున్న మిలియన్ల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడంలో మేము సహాయం చేస్తాము అని పేజ్లోని టెక్నాలజీ ఎస్విపి రజీక్ యూస్ఫీ అన్నారు. ఈ మోడల్ 2024లో పూర్తవుతుందని భావిస్తున్నారు. ఒకసారి దీనిని అమలు చేస్తే క్యాన్సర్ను మరింత ఖచ్చితంగా మరియు సమర్థవంతంగా నిర్ధారించడంలో ప్యాథాలజిస్టులకు ఇది సహాయపడుతుంది. ఇది రోగులకు ముందుగానే గుర్తించి చికిత్స చేయడానికి దారితీస్తుందని తెలిపారు. మైక్రోసాఫ్ట్ మరియు పేజ్ మధ్య భాగస్వామ్యం ఏఐని ఉపయోగించి క్యాన్సర్ గుర్తింపును మెరుగుపరచడానికి ఇటీవలి అనేక కార్యక్రమాల్లో ఒకటి. జూలైలో మోల్స్ చిత్రాల నుండి చర్మ క్యాన్సర్ను గుర్తించడానికి ఏఐ మోడల్లో అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఫిబ్రవరిలో ఐబిఎం వాట్సన్ హెల్త్ వైద్యులు రోగ్ క్యాన్సర్ని నిర్ధారించడంలో సహాయపడటానికి ఏఐ శక్తితో కూడిన సాధనాన్ని ప్రారంభించింది. కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడానికి, చికిత్సలను వ్యక్తిగతీకరించడానికి మరియు రిమోట్ వైద్య సంరక్షణను అందించడానికి ఏఐ ఉపయోగపడుతోంది. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందుతూనే ఉన్నందున క్యాన్సర్పై పోరాటంలో ఇది మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.